పోస్ట్ మార్టం రిపోర్ట్లో బయటపడ్డ ఆ రహస్యం ఏంటి? ఆ రహస్యం వెనుక దాగున్నటువంటి నిజం ఒక డాక్టర్లకే తెలుసు. మృతదేహాలను పోస్ట్ మార్టం చేసినటువంటి వైద్యులే షాక్ తిన్న సంఘటన ఇది. లోపల ఆర్గాన్స్ ఎలా ఉన్నాయని వారి బాడీలను సైతం కోసి పరీక్షించారు. ఇక్కడే వాళ్లకు దిమ్మ తిరిగేటువంటి విజువల్ ఒకటి కంటపడింది. లోపల అవయవాలన్నీ కూడా ఆకుపచ్చగా మారిపోయాయి. గుండె, మెదడు, పేగులు అన్నీ కూడా గ్రీన్ కలర్లోకి వచ్చేసాయి. పైగా తండ్రి అబ్దుల్లా శరీరంలో మార్పిన్ ఆనవాళ్లు కూడా కంటపడ్డాయి. తండ్రి అబ్దుల్లా బాడీలో మార్పిన్ ఆనవాళ్లు దొరకగానే ఈ కేసును యాక్సిడెంటల్ డెత్ నుంచి సస్పీషియస్ డెత్గా మార్చారు పోలీసులు. వీళ్ళని ఎవరో కావాలనే చంపేశారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. जेजेमार पुलिस थाने में एक अननेचुरल डेथ की रिपोर्ट दर्ज की गई है, जिसमें एक ही मुस्लिम फैमिली के 4 सदस्य जो थे, हस्बैंड वाइफ और उनकी 2 बेटियां, इनकी मौत हुई है। इसमें 25 अप्रैल को उन्होंने घर पे और भी कुछ रिश्तेदार घर पे बुलाए थे, उनके साथ बैठ के खाना खाया था। उसके बाद एक करीबन रात के 10 साढ़े 10 बजे खाना खाने के बाद बाकी सब रिश्तेदार चले गए थे और रात में 1-1:30 के करीब उन्होंने तरबूज खाया था। उसके बाद सुबह से 5-6 के करीब उनको वॉमिटिंग और लूज मोशंस की कंप्लेन होने लगी थी। उसके बाद उन्हें नजदीकी हॉस्पिटल में ले जाया गया था और कल इन चारों की जो है वो मौत हो चुकी है। इन पे पोस्टमार्टम किया गया है और जो फूड के सैंपल्स है और जो बॉडी में सैंपल्स थे वो भी सैंपल्स पोस्टमार्टम में लिए गए हैं और इसकी आगे की जांच जो है जारी। మార్పిన్ అనేది వైద్య భాషలో ఒక పెయిన్ కిల్లర్. పెద్ద పెద్ద ఆపరేషన్ల సమయంలో రోగికి అవసరమైతేనే ఈ మార్పిన్ని ఉపయోగిస్తారు. అంటే మార్పిన్ అనేది పెయిన్ కిల్లరే కాదు, ఒక మత్తు పదార్థం లాంటిది కూడా. మార్పిన్ వల్ల అవయవాలు ఆకుపచ్చగా మారవనేది సైంటిస్టులు తేల్చేశారు. దీంతో ఈ కేసులో మరొక బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. కేసు కొలిక్కి వచ్చిందనుకున్న లోపే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు మరింతగా తలలు పట్టుకున్నారు. అయితే ఆ కేసులో అనేక ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. ఒక్క అబ్దుల్లా బాడీలోనే మార్పిన్ అనేది ఉంటే మరి మిగతా ముగ్గురు ఎలా చనిపోయారు? పుచ్చకాయ కోసిన కత్తి మీద కానీ, లేదు అది ఉంచినటువంటి ప్లేట్ మీద కానీ ఏమైనా పాయిజన్ ఉందా? అందువల్లే ఆ విషం తాలూకా పదార్థం బాడీలో చేరి ఆ నలుగురు చనిపోయారా? ఇదిలా ఉంటే మార్ఫిన్ వల్ల ఆర్గాన్స్ అన్నీ ఆకుపచ్చగా మారవని వైద్యులు చెబుతుంటే మరి నిజమేంటి? అబ్దుల్లా శరీరంలో మార్పిన్ దొరికేలా చేసి ఇన్వెస్టిగేషన్ను డైవర్ట్ చేసేందుకు ఎవరైనా కుట్ర పన్నారా? లేక అబ్దుల్లా తీసుకునే రెగ్యులర్ మందులే అతనితో పాటుగా ఫ్యామిలీ మొత్తం ప్రాణాలు తీశాయా? देखिए, बहुत ही दुखद और दिल को दहला देने वाली घटना है कि मुंबई के साउथ मुंबई में पायधुनी में एक ही परिवार के 4 सदस्यों की जानें चले गई। माता, पिता, उनकी 2 बेटियां, जिनका ये कहा जा रहा है कि कल रात को उनके घर में कुछ दावत थी, कुछ बिरयानी खाया, उसके बाद में वो पिता ने लाकर कुछ तरबूज वाटरमेलन लाया, वो खाया। उसके बाद उनकी तबीयत खराब हुई, फैमिली डॉक्टर आए, उन्होंने हॉस्पिटलाइज किया और बाद में उनकी चारों की डेथ होती। तो ये इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन। सबसे पहले कहूँगा दुखी बात है। हम चाहेंगे कि उनके परिवार वालों को अल्लाह सब्र जमील अता फरमाए, सब्र दे। और काफ़ी लोगों के हमको फ़ोन आ रहे हैं कि वारिस भाई किस तरह से इस तरह की जान जा सकती है किसी की, क्या बात है? अभी पोस्टमार्टम रिपोर्ट का अवेट कर रहे हैं हम, लेकिन हम तो चाहेंगे कि महाराष्ट्र की सरकार, महाराष्ट्र के मुख्यमंत्री और मुंबई पुलिस कमिश्नर इस तमाम चीज़ की इंक्वायरी करें कि असल में हुआ क्या था, किस चीज़ ने इनकी जान ली कि परिवार के 4 लोगों की जान इस तरह चले जाना ये अच्छी बात नहीं है, सही बात नहीं है। वाटरमेलन खाने से हुआ या कोई और कारण है? जो भी चीज़ है तो उसकी पूरी जांच पड़ताल करे महाराष्ट्र की सरकार और रिपोर्ट सार्वजनिक करे, ताकि आने वाले दिनों में इस तरह की घटना से लोग बच सके। वो हमारी मांग यही है कि सरकार इसकी जांच रिपोर्ट तैयार करे, क्या वजह थी, असली वजह इनकी मौत की, और जनता के सामने रिपोर्ट पेश करे। నిజాలు కొన్నిసార్లు కళ్ళకు కనిపించేది ఏది కూడా నిజం కాదు. ఈరోజు పుచ్చకాయపై పడ్డ నింద చెరిగిపోయింది, కానీ
ఆ నలుగురు ఎలా చనిపోయారనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. పోలీసులు నిజాలు వెలికి తీయడంలో బిజీగా ఉన్నారు. ఫ్యాక్ట్స్ ఓవర్ ఫియర్, ట్రూత్ ప్రివేల్స్.